వరరాజకుమార్ ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు నాయుడు. పక్క డెవలప్మెంట్ జరగాలంటే చంద్రబాబు నాయుడు రావాల్సిందే కానీ వెళ్తూ బాగా జిల్లా డెవలప్ అయిందిగా. వచ్చి ఇంకా డెవలప్ అయింది. వరరాజకుమార్ వస్తే డెవలప్ బాగా అయింది. చంద్రబాబు నాయుడు సీఎం పక్క. ఏ డెవలప్ అయ్యేది వాళ్ళకి రోడ్లు అయ్యి అసలు ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం ఏది, మన జిల్లా ఏది, ఏం లేదుగా. రాజధాని లేదు, కుటుంబ రాజధాని ఎక్కడ ఉంది మనకి? పొలం రాజధాని లేదు వాళ్ళకి. ఇంకేముంది? ఇక చంద్రబాబు నాయుడు డెవలప్ బాగుంటుంది. ఇక డెవలప్మెంట్ లేకపోతే పోయాక రెక్కలు అయిపోయినాయి, రెక్కలు పోయినాక ఇట్లా రోడ్లు అంటారు రెక్కలు పెట్టుకొని బళ్ళకి కట్టి సైకిలే ఎప్పటికైనా గెలిచేదాక 6 సైకిల్ గెలిచిదన్న. పక్కా టీడీపీ ఇక ఎక్కడైనా టీడీపీ గెలిచిదేక. జనమని అయిపోయింది. ఇక ఇదేదో డబ్బులు ఎత్తున్నాడు, 5,000 5,000 10,000 ఎత్తున్నాడు, 20,000 పెట్టి. ఇంకేముంది దీంతో వ్యాపారం? సైకిల్ ఎప్పటికైనా గెలిచేది. పవన్ కళ్యాణ్ ఏముంది? వస్తే కొడతాడు, మనగిరిలో గట్టిగా కొడతాడు, గెలుతాడుగా. మనగిరి లోకేష్ గెలుతాడు, పెట్టమరు మన తిరిగిరే వాళ్ళకి తొక్కకుండా పోతాం అంతేక. రొట్టెంట ఫ్యాన్ రెక్కలనేక సైకిల్తో. అవలా డెవలప్ చేసే వాళ్ళు అయితే ఎలక్షన్ 3 నెలల ముందు రోడ్లు వేస్తాం ఎందుకు? వచ్చే 3 నెలలు అయ్యాది. స్టార్టింగ్లో వేసి అప్పుడు పాడైపోయి ఉంటే అడిగే ఛాన్స్ ఉండేది. వచ్చి ఎలక్షన్ 3 నెలల ముందు రోడ్లు వేస్తే ఏం ఉపయోగం? ఎవరికి ఉపయోగం లేదు. అవి ఇక్కడ పామర్ డెవలప్మెంట్ అయితే లేదు. పైన జగన్ ఏదైతే ప్రవేశపెట్టాడో అవి వస్తున్నాయి కానీ సపరేట్గా ఎమ్మెల్యే చేసింది ఏం లేదు. జగన్ ఏదైతే అది పథకాలు పొందిన వాళ్ళు, మాకైతే పథకాలు రాలేదు. మేము మాకు నాట్ ఓకే అని చెప్తాము. లేదు, రాష్ట్రం అభివృద్ధి జరిగితే నేను బెంగళూరు వెళ్ళి ఉద్యోగం ఎందుకు చేసుకుంటాను? నేను చేసుకోం కదా. నాకు విజయవాడలో జాబ్ ఉంది. ఈ గవర్నమెంట్ రంగా నాకు జాబ్ పోయింది. బెంగళూరు వెళ్ళాను. నేను ఒక ఐటీ ఎంప్లాయీని. మంగళగిరిలో చేసేవాడిని. నేను బెంగళూరులో చేసుకుంటాను. ఇప్పుడు అభివృద్ధి అనేది ఏం లేదన్న. కంపెనీలు వచ్చినాయి బాగా. గ్రాఫిక్స్ మామూలుగా కాదు, మించిపోయారు గ్రాఫిక్స్. బాహుబలి కదన్నా, అదే ఇది అసలు హాలీవుడ్ లెవెల్ గ్రాఫిక్స్ ఇది కావాలంటే. ఈసారి ఏం లేదన్న, అల్లో ఏపీ బై వైసీపీ. ఎక్కడైతే టీడీపీ పక్క, సెంటర్లో మనకైతే బీజేపీ, స్టేట్లో అయితే కూటమి. ఏం లేదు. నేను నవీన్ గడ్డ వెళ్తే కాలు వేస్తే పక్కకి వేస్తకు లేదు. అంతమంది ఆల్రెడీ అర్థమైపోయింది జనాలకి. మార్పు వచ్చేసింది జనాల్లో కూడా. కొట్టేది మాదే కూటమి. పామర్ అసలు ఏం బాగలేదండి. పవన్ కళ్యాణ్ రావాల్సిందే. పవన్ కళ్యాణ్ రావాల్సిందే అంతే. పవన్ కళ్యాణ్ గెలవాలి. చాలా మంది ఏమంటున్నారంటే పిఠాపురంలో కూడా గెలవడం కష్టం అని చెప్పారు. అయ్యే సొల్లు మాటలు ఇన్స్టాగ్రామ్లో తెలిసిద్ది. పవన్ కళ్యాణ్ ఆ సీఎం వాడు జగన్ కూడా గిగడు కూడా ఏమి లేదు అసలు. ఇంకో మాట, మరి ఇచ్చిన పథకాలన్నీ కూడా అందరికి బాగా అందినాయి. ఆ పథకాలు ఏమి ఓట్లా అసలు ఫేకు ఆడే ఫేకు. ఇక్కడ ఎమ్మెల్యేనే ఫేకు. ఏం అవ్వలేదండి అసలు. క్రికెట్ బ్యాట్లు కాడే ఎవడు ఆడుకుంటే మళ్ళీ వచ్చాడు నీడ సట్టికి వెళ్ళిపోతున్నాడు, కూర్చుంటున్నాడు, మంచినీళ్ళు తాగేస్తున్నాడు అంతే. అది పుష్పాలు వాడికి ఇక్కడ వేసారు చూసావా, అన్ని డబ్బులు ఉన్నాయి. ఇది మా మేకప్ వేయించుకోలేడన్యా. చాలా మంది పిల్లల్ని చంపేస్తున్నాడన్యా బాబు. వైసీపీ వాళ్ళు అసలు ఆ ఇన్స్టాగ్రామ్లో చూస్తలేదేంటన్యా. ఒకడైతే వైసీపీ వాడు పోలీసు ఎస్ఐని కొట్టాడు. ఇన్స్టాగ్రామ్లో వచ్చింది, కొట్టారు. అసలు ఏమి పామర్ అసలు ఏమి లేదండి. అసలు ఏం బాగాల. ఇక్కడైతే ఎంపీ అయితే ఆయన బందర్లో అన్నారు పవన్ కళ్యాణ్. అది ఆయన గెలిస్తే బాగుండు అనుకుంటున్నాం. మంది నోటాకి వేసేస్తానన్నా. నిజమన్నా, పవన్ కళ్యాణ్ లేడు. లేకపోతే ఎట్టగొట్ట 1 ఓటు అన్నా 2 ఓట్లన్నా వేసేవాడిని.